నువ్వు యేసయ్య కోసం శ్రమ పడాలా? యేసయ్య సుఖపడ్డా అండి? ఒక్కసారి అరే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. యేసయ్య సుఖపడ్డా అండి ఎక్కడైనా? ఆయనకి నక్కలకు బొరియాలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకి ఏం లేదు, స్థలం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సుఖపడలే, మనం కూడా సుఖానికి అలవాటు కావద్దు. చప్పట్లు కొట్టండి. ఎంతమంది సుఖపడాలని ఉన్నది? చేయి పైకెత్తండి. ఎంతమందికి నేను ఇక సుఖపడా, యేసయ్య కోసం కష్టపడతానన్నవారు చేయి పైకెత్తండి. స్టార్ట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ పాట కళ్ళు తెరిచి చూడండి. ఈ పాటలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. ఎల్ఈడిలో ఆ పాటని ప్రార్థన పూర్వకంగా చూడండి. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు, యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపములతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు, దేవునికై ప్రాణాలిచ్చారు. చావైతేనే లాభం అన్నారు, బహుక్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో. పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో. పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు, యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా.
గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను కనపడదాం. యేసయ్య సుఖపడ్డా? పక్కన వారితో అడగండి, యేసయ్య సుఖపడ్డా అని అడగండి. తన బ్రతుకులో ఎప్పుడైనా సుఖమున్నదా యేసయ్యకి? మనం సుఖపడదామా లేకపోతే శ్రమ పడదామా? చేయి పైకి ఎత్తండి. శ్రమ పడదామా అన్న వారు చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా. యేసయ్య కోసం మన సుఖానుభవం అంతా పక్కకి పెట్టేద్దాం బిడ్డ. నువ్వు చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగినావేమో, కానీ నీ గారాబం అంతా పక్కకు పెట్టేసే బిడ్డ. నువ్వు మంచి డాక్టర్ కావచ్చు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, నీ చేతిలో సమృద్ధి అయిన డబ్బు ఉన్నదేమో, నీ తల్లిదండ్రులు మంచి ఎంప్లాయీస్ కావచ్చు, నీకు బైక్ ఉన్నదేమో, 4 వీలర్ ఉన్నదేమో, ఈ రోజు దాకా సుఖపడ్డవేమో బిడ్డ. ప్లీజ్ ప్లీజ్, కానీ ఈ రోజు నుంచి అని యేసయ్య కోసం శ్రమ పడదాం. యేసయ్య కోసం కష్టపడదాం. ఈ 13 సంవత్సరాలు యేసయ్య కోసం కష్టపడి క్రీస్తు కోసం పరిగెత్తినాం. దేవుడు మా ప్రయాసాన్ని, శ్రమను చూసి మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకుని వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి.